వాళ్ళు అంటే ముఖ్యంగా టీనేజ్ దాటిన తర్వాత ఈ మోకాళ్ళు అరికాళ్ళు పగలడం సమస్య చూస్తాం. సో కొందరు చూడడానికి కొంత పదాలు చాలా బాగుంటాయి, కొంతమంది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు అసలు పగలడానికి కారణాలు ఏమైనా ఎందుకు కారణం ఏంటంటారు? సో యూజువల్గా ఏమవుతుంది అంటే మనం ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా మన బాడీలో డ్రైనెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి 10 ఏజ్ ఉన్నప్పుడు కంటే 20 ఏజ్లో మనకి స్కిన్ డ్రైనెస్ అనేది విత్ ఏజింగ్, అది నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్, మన బాడీలో ఆయిల్స్ అనేవి తగ్గుతాయి. సో అది కాకుండా జెనెటిక్గా కూడా కొంతమంది కాళ్ళు పగలటం, ఎందుకంటే సెల్ టర్న్ ఓవర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఓన్లీ పాదాల్లో అలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే చలికాలం వచ్చేటప్పటికి లేదా మనకు వర్షాకాలం కూడా కొంతమందికి చలి వచ్చేటప్పటికి చాలా పగలటం అనేది చూస్తాము. సో మనం ప్రివెంటివ్గా ఏం చేయొచ్చు అనే దానికి ఏంటి అంటే ఇంట్లో ఖచ్చితంగా చెప్పులు వేసుకోమని చెప్తాము. ఎక్స్ఫోలియేటర్స్ ఉంటాయి, మనకి ప్యూమిక్ స్టోన్స్ అని ఉంటాయి. ఫస్ట్ వాటితో క్లీన్ చేసుకొని కొంచెం స్మూత్ అవుట్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ కొంతమందికి ఏంటంటే ఇట్లా పగిలేసి రక్తాలు రావటం అలా జరుగుతుంటుంది. సో అప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఆ స్టోన్స్ కానివ్వండి పనికిరావు. సో అప్పుడు డాక్టర్గా మేము ఏం చేస్తాము అంటే కొన్ని కెరటోలైటిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే లాక్టిక్ యాసిడ్ కానివ్వండి లేదా అమోనియం లాక్టేట్ కానివ్వండి, యూరియా ఇట్లాంటివి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే స్కిన్ షెడ్డింగ్ చేస్తుంటాయి. అంటే ఆ ప్యూమిక్ స్టోన్ తోటి అలా చేసుకొని ఆ బ్లడ్ వచ్చే దగ్గర కాకుండా వేరే చోట్ల రాసుకొని నైట్ టైమ్ అవి రాసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కొంచెం దిట్టంగా పట్టించేసి సాక్సెస్ వేసుకోమని చెప్తాము. సో ఎప్పుడైనా కూడా మాయిశ్చరైజర్ మనము ఫేస్కి కానీ చేతులకు ఎక్కువ పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తాము. మన దగ్గర కాళ్ళకు పెట్టడం అనేది అలవాట్లేదు. సో యూజువల్లీ ఏంటంటే మనం స్నానం చేసి వచ్చిన తర్వాత మాయిశ్చరైజర్ తీసుకొని మంచిగా కాళ్ళకు కూడా పెట్టేసుకుంటే బెటర్. అండ్ మాయిశ్చరైజర్ రాయటానికి మేము పొద్దున ఒకసారి పెట్టాం కదా అనేదానికి లేదు. కొంతమందికి ఏంటంటే ఎక్కువ కాళ్ళు పగులుతున్నప్పుడు డెఫినెట్లీ మీకు టైం ఉంది అంటే ఒక చిన్న ట్యూబ్ మీరు వర్క్ ప్లేస్కైనా క్యారీ చేసుకోవచ్చు అని మంచిగా పెట్టుకోవచ్చు. కాళ్ళు ఎక్కువ పగులుతున్నాయి చలి వల్ల అన్నప్పుడు కొంతమంది ఏంటంటే త్రూ అవుట్ ద డే సాక్సెస్ వేసుకోవచ్చు. వర్క్కి ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పులు వీలైతే సాక్సెస్ వేసుకోమని చెప్తాము. షూస్ వేసుకునే అలవాటు ఉందంటే డెఫినెట్లీ షూస్ కూడా మనకు చలి నుంచి ప్రొటెక్టివ్నెస్ ఇస్తుంది, ప్లస్ మాయిశ్చరైజర్ కూడా విత్ హోల్డ్ చేస్తుంది. సో అది చేస్తాము. కొంతమందికి ఏంటంటే చాలా ఎక్సెసివ్గా థిక్ అంటే కొన్ని ఉంటాయి అన్నమాట, పామర్ కెరటోడర్మాస్ అని ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో ఏంటంటే చాలా థిక్గా ఉంటాయి, మనం ఎంత క్రీమ్ పెట్టినా కూడా లోపలికి ఇంకదు. అప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఇక్కడ స్కాల్పెల్ తోటి కొంచెం ఎక్స్ఫోలియేట్ చేస్తాము, డెడ్ స్కిన్ అంతా ఎక్స్ఫోలియేట్ చేసి తర్వాత ఇక్కడ మనము కొంచెం క్లీన్ చేసేసి క్రీమ్స్ అవి ఇస్తాము. సో దానివల్ల బెటర్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనము ఒక కండిషన్ ఉంటుందన్నమాట, వాషర్మన్ ఫీట్. మనము ఎక్కువ బట్టలు కానివ్వండి బోళ్ళ దగ్గర ఎక్కువ వాడుతున్నప్పుడు ఆ సబ్బు వల్ల కొంతమందికి పగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తాము అంటే మనము ఆ వాషింగ్ టైం అప్పటి వరకు ఒక 2 ప్లాస్టిక్ కవర్స్ కట్టుకోమని చెప్తాం. సో దట్ మనం ఆ వాటర్ కానివ్వండి ఆ సబ్బుతోటి కాంటాక్ట్లో రాదు. సో అందువల్ల బెటర్ అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా మనం ఎక్కువ మాయిశ్చరైజర్ కానివ్వండి ఇట్లాంటి కెరటోలైటిక్ క్రీమ్స్ ఇస్తాము. సో దానివల్ల వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి సబ్బు అది పడదు కదా, మనము అది ఆ పని ఖచ్చితంగా ఇది మనము కవర్ చేయలేము. సో అది మనం కంట్రోల్ చేసుకుంటే మనం దీనికి తగ్గట్టు జాగ్రత్తలు కూడా క్రీమ్స్ అప్లై చేసుకుంటే చూస్తూ ఉండాలి. సో బాగా కెరటోలైటిక్ బాగా హైదరాబాద్ వాతావరణంలో కొంచెం పొగలు ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. అది కూడా కోట్ చేస్తూ ఈ విషయం యూజువల్గా పాదాలు పగడం అనేది డ్రై స్కిన్ ఇష్యూ అండి. చాలా ఎక్సెసివ్ ఉన్నప్పుడు మరి వింటర్ సీజన్స్లో ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఓరల్గా తీసుకోమంటాము, వాటర్ ఇంటేక్ అనేది తీసుకోమంటాము. మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా మనము తడి పాదాలకి రాయాలి. మనం స్నానం చేసి వచ్చాక టవల్తో అద్దాక కొంచెం వాటర్ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అనేది దిట్టంగా పట్టించాలి. సో మాయిశ్చరైజర్ అనేది ఓన్లీ ఒక్కసారికే పరిమితం కాదు, మనకి డ్రైనెస్ ఉంటే త్రూ అవుట్ ద డే ఒక 4 to 5 times రాసుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు, రాసుకోవచ్చు. సో మనం మాయిశ్చరైజర్ ఎంత రాసుకుంటే మన పాదాలు కూడా అంత మంచిగా ఉంటాయి, అంత మృదువుగా ఉంటాయి. మనం చాలా మంది చూస్తున్నాం సరే, అరౌండ్ 40 years వాళ్ళు చూస్తే వాళ్ళకి 60 years వాళ్ళకి కనపడుతుంది. కనపడడానికి కారణం ఏమైపోతుంది? సో మనకి స్కిన్ మంచిగా ఉంటుంది. మళ్ళీ మీరు చెప్పే ప్రాసెస్ ఓకే. కొంతమంది ఏంటి అంటే 40-50 ఏజ్ వచ్చినా కూడా 30 ఏజ్ లాగా కనిపించడం అలా కనిపిస్తూ ఉంటారు. సో దానికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ మన స్కిన్ మంచిగా ఉంది అంటే
మన బాడీ అనేది ఒక టెంపుల్ లాంటిది. మనం ఫుడ్ ఎంత మంచిగా నరిష్ చేస్తాము అది డెఫినెట్లీ మన స్కిన్ మీద ఉంటుంది. సో మంచిగా నీట్ హెల్దీగా తినే వాళ్ళ స్కిన్ ఒక రకంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా జంక్ లేదా సెడెంటరీ కొంచెం లేజీగా ఉన్న వాళ్ళ వాళ్ళ స్కిన్ చూస్తే అదొక రకంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లేదా మోడరేషన్, మనం అన్ని తినాలి అంటే అన్నీ ఎక్కువగా కూడా తినకూడదు. వెజిటేబుల్స్ అవి ఎక్కువగా తినాలి. రైస్ క్వాంటిటీ అనేది మోడరేషన్లో ఉండాలి. ఎప్పుడైనా కూడా మనకి బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నా కూడా స్కిన్ పాడైపోతుంది. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అన్ని కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది ఖచ్చితంగా తినాలి. సో ఫుడ్ ఈజ్ 100%. సెకండ్ థింగ్ ఈజ్ జెనెటికల్గా కూడా కొంతమంది ఏంటి అంటే కొంతమంది షార్ట్ స్ట్రక్చరల్ వాళ్ళకి ఎంత ఏజ్ అవుతున్నా కూడా మంచిగా ఉంటుంది స్కిన్. సో కొన్ని ఫ్యామిలీస్లో టచ్ దే ఆర్ వెరీ లక్కీ. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎప్పుడైనా చూడండి మనం అనుకుంటాం అరే విరాట్ కోహ్లీ ఎంత మంచిగా ఉన్నారు, లేదు పివి సింధు ఎలా ఉన్నింది. ఎందుకు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ డైట్, అలానే పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. సో మనం ఎంత ఎక్సర్సైజ్ తోటి స్వెట్ అవుట్ చేస్తామో అంత స్కిన్కి మంచిది, స్కిన్ అంత బ్రీతింగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మనం ఏజ్ అయ్యే కొద్ది కూడా మనది స్కిన్లో ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంటుంది. మన స్కిన్ ఎప్పుడైతే ఎక్కువగా డ్రై ఉంటుందో తొందరగా స్కిన్ అనేది ఏజ్ అవుతుంది. ఎందుకంటే స్కిన్లో ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేది తగ్గుతుంది, ఆయిల్ కంటెంట్ అనేది తగ్గుతుంది. మన స్కిన్లో మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కొలాజన్, ఒకటేమో ఎలాస్టిన్. మనం ఏజ్ అయ్యే కొద్ది అంటే 10 నుంచి 20 years తీసుకున్నాం అనుకోండి తక్కువ అవుతూ ఉంటుంది. అట్లానే మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏజ్ డెఫినెట్గా ఇవి బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయినప్పుడు స్కిన్ అనేది కొంచెం లాక్సిటీ, కొంచెం సాగడం అనేది కామన్గా ఉంటుంటుంది. సో బేసికల్గా మనము స్కిన్ కేర్ అనేది ఒక 10 or 20 యూజ్ చేయనవసరం లేదు. మనకి అవసరమైనంత అంటే మాయిశ్చరైజర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనది ఆయిలీ స్కిన్ అయినా కూడా కొంతమంది అంటారు నాది చాలా ఆయిలీ స్కిన్ కదా, నేను మాయిశ్చరైజర్ యూజ్ చేయాలంటే డెఫినెట్లీ యూజ్ చేయాలి. మనకి బాగా ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు, లేదా కొంతమంది అంటారు నాది సమ్మర్లో చాలా ఆయిలీ స్కిన్ ఉంటుంది నేను యూజ్ చేయాలా, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాటర్ బేస్డ్ కానివ్వండి, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఇవి ఖచ్చితంగా వాడాలి. మనం అవి వాడటం వల్ల మనకు ఫేస్ ఏం ఆయిలీ అవ్వదు, కొంచెం మృదుగా అవుతుంది. సో మాయిశ్చరైజర్ కాకుండా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఒకసారి నియరింగ్ టు 30 ఉన్నప్పుడు రెటినాల్ అనే కాంపోజిషన్ ఉంటుంది. అది మనం నైట్ సిరం లాగా అప్లై చేయడం చెప్తాము, లేదా క్రీమ్ ఫార్ములేషన్స్లో అయినా ఉంటుంది, అదైనా అప్లై చేయడం చెప్తాము. సో ఇవి బేసిక్గా ఇవి తీసుకోవాలి. అది కాకుండా హైడ్రేషన్, వాటర్ అనేది చాలామంది ఇప్పుడు 3 liters 4 liters పర్ డే తీసుకోమంటే బాటిల్ తీసుకుని ఒకటేసారి తాగుదాము, పొద్దున బాటిల్, మధ్యాహ్నం బాటిల్, సాయంత్రం బాటిల్ తాగేస్తారు. అలా కాకుండా మనం ఎవ్రీ 1 hour 1.5 hourకి మనం ఒక గ్లాస్ వాటర్ తాగితే అది త్రూఅవుట్ ద డే హైడ్రేషన్ అనేది ఇస్తుంది. సో హైడ్రేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఈ మధ్యలో వచ్చేసి అందరు ఫేషియల్ యోగా ఏదో డిఫరెంట్ టెక్నిక్స్ అంటే ఫేస్ రోలర్, జేడ్ రోలర్స్ అని, గాషే అని చాలా చెప్తున్నారు. సో ఫేషియల్ యోగా కానివ్వండి, మనం ఫేషియల్ టూల్స్, ఫేషియల్ రోలర్ కానీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫేస్లోకి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి, స్కిన్ బెటర్మెంట్ ఉన్నాయి, కానీ ఇవి యాంటీ ఏజింగ్ని ప్రమోట్ చేయలేవు. ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాము, లేదా ఒక పార్టీకి వెళ్తున్నాము, లేదా ఇంపార్టెంట్ ఈవెంట్కి వెళ్తున్నాము, మీరు ముందర మీరు చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ లుక్ బెటర్. కానీ వీటి వల్ల లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, నాకు కొలాజన్ని ప్రమోట్ చేస్తుందా, లేదా ఎలాస్టిన్ ప్రమోట్ చేస్తుందా, స్కిన్ ఇంకా బెటర్ అవుతుందా అంటే లేదండి, ఇవి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇవ్వద్దు. కాకపోతే మీరు డెఫినెట్లీ స్కిన్ ప్యాంపరింగ్కి డెఫినెట్లీ చేసుకోవచ్చు. ఇవి చేయటం వల్ల ఏమన్నా డిసడ్వాంటేజ్ ఉందా అంటే డెఫినెట్లీ ఏమీ లేదు. కొంతమంది రీసెంట్గా ఐస్ బౌల్లో ఫేస్ పెడితే కొంచెం బెటర్ అవుతుంది అంటే డెఫినెట్లీ స్కిన్ హైడ్రేషన్ అనేది కొంతవరకు పెరుగుతుంది, పోర్ సైజ్ అనేది తగ్గుతుంది. కానీ ఎందుకు తగ్గుతుంది, మనం ఎప్పుడైనా కూడా ఇలా పట్టుకుంటే మనకి స్కిన్ అనేది వైట్ అవుతుంది, ఎందుకంటే బ్లడ్ అనేది తక్కువ అవుతుంటుంది. అంతే మనం ఐస్ పెట్టినప్పుడు కూడా మన వెజల్స్ అనేవి సన్నగా పడుతూ ఉంటాయి. సో సన్నపడినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా ఫేస్ తెల్లగా అనిపిస్తుంది. అంతే, మీరు ఏదో మంచు కొండల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫేస్ అనేది ఇట్లా బాగా తెల్లగా అయిపోతుంది. ఎందుకు, ఓన్లీ అప్పటి వరకు వెళ్తారు, మళ్ళీ కొండ దిగంగానే మళ్ళీ మన ఫేస్ నార్మల్గానే ఉంటుంది. ఆ ఫేస్ కంప్రెషన్ అంటే వెజల్స్ కంప్రెషన్ వల్ల మనకు ఫేస్ అలా కనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఫేస్కి అప్పటి వరకు మంచిగానే ఉంటుంది, కానీ దానివల్ల డిసడ్వాంటేజ్ ఏం చేయలేదు. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
మనకి ఏదైనా స్కిన్కి మనం ప్యాంపర్ చేస్తుంటే డెఫినెట్లీ మనం మంచిగానే ఫీల్ అవుతాము. సో దెర్ ఇస్ నో రాంగ్, మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడైనా కూడా మనం ఏజింగ్ గ్రేస్ఫుల్లీ ఉండాలి, మంచిగా ఉండాలి అంటే డెఫినెట్లీ ఫుడ్, మనం బాడీలో ఏం పెడతామో అది మన స్కిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ మనం ఎక్సర్సైజ్ కానీ ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, బీట్ యోగా లేదా మజిల్ ట్రైనింగ్ కానివ్వండి, ఫంక్షనల్ ట్రైనింగ్, చాలా ఫార్మ్స్, ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనం స్వెట్ అవుట్ చేస్తే అది డెఫినెట్లీ మన స్కిన్ మీద కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ కొంతమందికి హ్యాబిట్స్ ఉంటాయి, లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ ఏదైనా ఉంటే అది డెఫినెట్లీ క్విట్ చేస్తే, ఎందుకంటే దానివల్ల స్కిన్ ఏజింగ్ అనేది ఫాస్ట్ అప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే డెఫినెట్లీ షుగర్స్, డైరీ వల్ల కూడా మనం ఏజ్ ఫాస్ట్ అవుతామండి. దాన్ని లిమిట్ చేయాలి. షుగర్ అనేది లిమిటెడ్లో ఉంటే బెటర్, కానీ ఎక్సెసివ్గా తీసుకుంటే మాత్రం దాన్ని కొంచెము లిమిట్లోకి తీసుకొని రావాలి. ఫాస్ట్గా అవుతుంది యూజువలీ. స్వీట్ తినడం వల్ల మనకి ఎలాజిన్ అండ్ కొలాస్టిన్ అనేది తొందరగా బ్రేక్ డౌన్ అవుతుంది. సో స్కిన్ అనేది తొందరగా వ్రింకిల్స్ వస్తాయి కంపారేటివ్లీ. చాలా అనేది కాదు కానీ కంపారేటివ్లీ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ మనము వాటిని కంట్రోల్ చేసుకోవాలి లేదా మినిమైజ్ చేసుకోవాలి. అట్లా స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు యూజువల్గా ఏమంటాము అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి, అవి కూడా స్వీట్గానే ఉంటాయి కదా. సో అవి ఏంటంటే వైటమిన్స్ ఇస్తాయి. ఉత్తి స్వీట్స్లో ఏంటంటే మనకేం న్యూట్రిషన్ వాల్యూ ఏమి ఉండదు. మనము స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు ఇనిషియల్గా మానేయండి అంటే ఎప్పుడైనా కూడా మనము ఏదైనా చేంజెస్ చేస్తున్నప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. లేదు నేను మానేస్తాను, నేను ఇవాళ నుంచి రిజల్యూషన్ తీసుకొని మొత్తానికి ఆపేస్తాను అంటే డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవుతారు. ఏదో అప్పుడు తినాలనిపించేసి మొత్తం తినేస్తాం. అది కాకుండా ఆల్టర్నేటివ్స్ మనకి ఏమున్నాయి, ఇప్పుడు నాకు స్వీట్ తినాలనిపిస్తుంది అంటే ఇంట్లో ఒక ఆరెంజ్ ఉంది, ఒక గోవా ఉంది, జామకాయ ఉంది, తినేస్తాను అంటే అది కూడా కొంత పార్ట్ ఆఫ్ స్వీట్ ఇస్తుంది. వాళ్ళ షుగర్ క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతారు. ఏదైనా మనం చేంజ్ చేసినప్పుడు అంటే ఎక్సర్సైజ్ కూడా లేదు నేను ఇవ్వాలే మొత్తం చేస్తాను అంటే మీకు ఎంత చేతనైతే అంతే ట్రై చేయండి. మీరు 10 minutes వాక్ చేస్తారా, అట్లనే స్టార్ట్ చేయండి. ఏదైనా మనం ఎక్సెసివ్ ఇది తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని బ్రేక్ చేయడానికి చూస్తాం. యా డెఫినెట్లీ ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. సో ఒక సింపుల్ స్కిన్ కేర్, ఎక్స్పెన్సివ్ స్కిన్ కేర్ వాడితే మనం చాలా బెటర్ ఉంటాము అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. అని ఈ మధ్యలో చూస్తున్నాం, స్కిన్ కేర్ అనగానే ఒక 10-20 వాడేస్తుంటారు. అవన్నీ వాడటం అనేది నా వరకైతే వేస్ట్. ఎందుకంటే 10 పెడుతుంటే 10 మన స్కిన్లోకి పెనిట్రేట్ అవ్వాలి అన్నా కూడా అది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో సింపుల్ స్కిన్ కేర్ పెట్టుకొని డైలీ గుడ్ ఫుడ్, ఎక్సర్సైజెస్, మన హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఇప్పుడు చాలామంది అంటారు డాక్టర్ నేను రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము డాక్టర్స్ అయినా లేదా ఐటీ వాళ్ళని చూడండి, పొద్దున వచ్చి కూర్చున్నాము అంటే పొద్దున గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చి కూర్చొని రోజంతా కూర్చుంటే అదంతా వేస్ట్. రోజంతా కూడా మనకి అడుగులు అనేది ఖచ్చితంగా ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, పాతకాలంలో వాళ్ళు మంచి ఫుడ్ తినేవాళ్ళు, సో వాళ్ళ ఏజ్ బాగుండేది. ఇప్పుడు అంత తగ్గిపోతుంది అంటే ఇప్పుడు మనకి అడుగు బయట పెడితే లిఫ్ట్ ఉంటుంది, లేదా ఎక్స్కలేటర్ ఉంటుంది, లేదా కార్ ఉంటుంది. అదే వెనకట్లో అయితే ఖచ్చితంగా మెట్లే ఉండేవి, నడవాలి లేదా సైకిల్ అన్న తొక్కాలి లేదా ఏదన్నా చేయాలి. మనకి ఇప్పుడు అంత లగ్జరీ అవుతున్న కొద్దీ ఎంత లగ్జరీ ఉందో అంత ఫాస్ట్ ఏజింగ్ కూడా చేస్తుంది. సో ఇవన్నీ కూడా పాయింట్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంటే హెల్తీ హెయిర్ కోసం మీరు ఏమన్నా టిప్స్ లాంటివి చెప్పాలంటే మినిమంగా ఏం చెప్తారు? సో హెల్తీ హెయిర్ అంటే డెఫినెట్లీ మనము ఫుడ్ ఈజ్ 100% ఇంపార్టెంట్. మనము న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది అంటే హెయిర్ సరిగ్గా పెరగడం అనేది జరగదు. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా హెల్తీ హెయిర్ ఉండాలి అంటే ఇప్పుడు కొంతమందికి జెనెటిక్గా సిల్కీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి రఫ్ హెయిర్ ఉంటుంది, లేదా కర్లీ హెయిర్ ఉంటుంది, లేదా వేవీ హెయిర్ ఉంటుంది. సో సిల్కీ హెయిర్ కంటే మినిమల్ మెయింటెనెన్స్ అనేది సరిపోతుంది, పెద్దగా మెయింటైన్ చేయని అవసరం లేదు. అదే ఒకవేళ వేవీ కానివ్వండి కొంచెం కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కొంచెం మంచిగా ఇప్పుడు బాడీకి మాయిశ్చరైజర్ ఎలా పెడతామో ఆయిల్ అనేది హెయిర్కి అలా అండి. మాయిశ్చరైజర్ మనం స్నానం చేసి 1 గంట ముందు పెట్టేసి, అంటే మనం మాడకు పెట్టని అవసరం లేదు, కొంచెం కింద నుంచి పెట్టేయచ్చు. సో దట్ అది కొంచెం నరిష్ అవుతుంది. సో 1 hour తర్వాత హెయిర్ వాష్ అనేది చేస్తాము. మళ్ళీ షవర్ చేసేటప్పుడు కూడా చాలా వేడి నీళ్ళు అనేది చెప్పము, ఎందుకంటే మనకి హెయిర్కున్న కొంత మాయిశ్చరైజర్ కూడా అది మాయిస్ట్ కూడా తీసేస్తుంది. సో దట్ విల్ మేక్ బాగా ఫ్రిజీ కానీ డ్రై డల్ అట్లా కనిపిస్తుంది. సో హెయిర్ వాష్లోనే మనము హెయిర్ కండిషనర్ వాడమని చెప్తాము. చాలా ఇంకా డ్రై అండ్ ఫ్రీజీ ఉన్న వాళ్ళకి ఏంటంటే లీవ్ ఆన్ కండిషనర్స్ ఉంటాయి.
లైక్ మనకి లివానే కానివ్వండి, కొంచెం ఆల్టర్నేటివ్ కర్ల్స్ మాయిస్ట్ అని చాలా ఉంటాయన్నమాట. సో అవి పెట్టమని చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ యూజువల్లీ ఏంటంటే కొంతమంది హార్డ్ వాటర్ తోటి చాలా హెయిర్ డ్రై అవుతుంది అంటారు. అవి ఎందుకు అంటే హార్డ్ వాటర్లో మనకి సాల్ట్ డిపాజిట్స్ ఉంటాయండి. సేమ్ మనకి తల మీద కూడా జుట్టుకి అవి పట్టేస్తాయి. సో అట్లా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే తలస్నానం చేసాక ఒక మగ్ ఆఫ్ మున్సిపల్ వాటర్ అట్లా యూజ్ చేయమని చెప్తాం, సో దట్ టు వాష్ అవే ద సాల్ట్స్. అంటే అది చెప్పండి, హాట్ వాటర్ బాగా హెయిర్ కండిషన్స్ ఉన్నవాళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా మగ్గులు నీళ్ళు వేసుకుంటే ఆ హెయిర్ కొంచెం బాగుంటుంది చెప్పారు. సో హార్డ్ వాటర్ వల్ల ఎవరైనా బాగా హెయిర్ డ్రైనెస్ కానీ ఫ్రిజినెస్ పెరిగినట్టు కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక మగ్ ఆఫ్ మున్సిపల్ వాటర్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, 1 మగ్ వాడితే కొంచెం బెటర్గా సాల్ట్స్ అనేవి వాష్ అవుట్ అయ్యి కొంచెం బెటర్గా ఉంటుంది. హెడ్ బాత్ అయిపోయిన తర్వాత లాస్ట్ యా.